2,18,000 జాబ్స్ లేఆఫ్స్లో పోయాయి 10 monthsలో. అండ్ ద హార్ష్ రియాలిటీ లాస్ట్ 3 months అంటే జాన్ టు మార్చ్లోనే 85,000 జాబ్స్ పోయాయి. అండ్ రీసెంట్లీ ఆరకల్ 12,000 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసింది వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్. జస్ట్ అ సింపుల్ మెయిల్ ఇట్స్ 6 AM. అండ్ ఇంకా కూడా రిమూవ్ చేసే ఛాన్స్ ఉందంట. ఈ పోస్ట్ చూడండి, వైరల్ అయింది. వాళ్ళ ఫాదర్ ఆరకల్లో 20 yearsగా జాబ్ చేస్తున్నారంట. ఇంకో 2 yearsలో రిటైర్ అవుతారంట. సో హీ మస్ట్ బి సమ్వేర్ అరౌండ్ 55+. అండ్ అంతకన్నా షాకింగ్ థింగ్ ఏంటంటే తనకి క్యాన్సర్ ఉందంట అండ్ హీ డజంట్ హ్యావ్ ఎన్ హెల్త్ ఇన్సూరెన్స్. లాయల్టీ అనే వర్డ్ మర్చిపోండి, ఎరేజ్ చేసేయండి. యూ నెవర్ నో హూ ఇస్ ద నెక్స్ట్ టార్గెట్. ఇప్పుడున్న మార్కెట్లో ఏది పర్మనెంట్ కాదు. కంపెనీ బాగా ప్రాఫిట్స్లో ఉంది, మా కంపెనీలో ఇలాంటివి ఏం జరగవు అనుకోకండి. ఈ రీల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు ఎన్షూర్ చేసుకోండి 3 to 6 months ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్ని ఎమర్జెన్సీ ఫండ్లో పార్క్ చేసి పెట్టుకోండి. అండ్ దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక రీల్ చేశాను, ఇక్కడ లింక్ చేస్తున్నాను. ప్లీజ్ డు చెక్ దాట్. ఇట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీ దగ్గర ఆ మనీ ఉండాలి. పర్సనల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఆల్రెడీ మా కంపెనీ తీసుకుంది, ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఇస్తుందనే భరోసాతో ఉండకండి. బికాజ్ యాజ్ యూఆర్ గ్రోయింగ్ అప్ మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా పెరుగుతాయి. సో ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత బెటర్. జాబే లోకంగా బతకండి. అడిషనల్గా ఏదైనా ఇన్కమ్ ఎర్న్ చేసే స్కిల్ని నేర్చుకోండి. జాయినింగ్ అప్పుడు కంపెనీ ఏమైనా ఈసాప్స్ ఆఫర్ చేస్తే ఇలాంటి సిచ్యువేషన్లో వాటి పరిస్థితి ఏంటో కంపెనీ పాలసీలో చెక్ చేసుకొని పెట్టుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మ్యాండేటరీగా తీసుకోండి. అనవసరంగా ఈఎంఐస్, లోన్స్ వంటివి తీసుకొని ఎక్స్ట్రా బర్డెన్స్ పెంచుకోకండి. ఈ రీల్ని ఎక్కువ మందితో షేర్ చేసి నన్ను ఫాలో అవడం మర్చిపోకండి.